హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమితో మిస్బిహేవ్ చేసిన క్లయింట్ చెంప పగల కొడతాడు గగన్. రేయ్, ఆడపిల్లలంటే నీకు అంత చులకనగా కనబడుతున్నారా? ఇంకొకసారి ఏ ఆడపిల్లనైనా మర్యాదగా మిస్బిహేవ్ చేసావో, ఇంకొకసారి ఇలాంటిది జరిగిందంటే నిన్ను డైరెక్ట్గా పైకే పంపిస్తా అని చెప్పి ఇంకా గగన్ అయితే భూమి చేయి పట్టుకొని అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. రా భూమి, వెళ్దామని అలా ఇంకా గగన్ భూమి చేయి పట్టుకొని భూమిని తీసుకువస్తూ ఉంటారు. ఇంకా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి. గగన్ భూమితో ఇదంతా నా వల్లే భూమి, ఈ డ్రెస్ నేను నిన్ను వేసుకోమకుండా ఉండాల్సింది, ఈ డ్రెస్ వల్లే ప్రాబ్లం అంతా అని అంటారు గగన్. అదేంటండి, మీరే చెప్పారు కదా పెద్ద పెద్ద కంపెనీల్లో ఇలాగే డ్రెస్ చేసుకుంటారని, అందుకే కదా మీరే కొని తీసుకొచ్చారు. అయినా వాళ్ళు తప్పుగా చూడాలంటే నన్నే కాదు, పసి పిల్లలనైనా అలాగే చూసే వెధవలు ఈ సొసైటీలో ఉన్నారండి, మీరు దాన్ని మీ మీద ఎందుకు వేసుకుంటారు అని అంటుంది భూమి. నో భూమి, నాట్ లైక్ దాట్. నీతో మిస్బిహేవ్ చేశాడు, నిన్ను ఎవరేమైనా అంటే నేను ఊరుకుంటానా అని చెప్పి ఇంకా అలా కార్ ఆపి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతాడు స్పీడ్గా గగన్. ఇంకా భూమి అదంతా విని చాలా మురిసిపోతుంది. అంటే గగన్ గారికి నాపై ప్రేమ చాలా ఉంది, కానీ గగన్ గారు ఆ విషయాన్ని చెప్పినా నేనే దూరం పెట్టాను. గగన్ గారు ఎప్పుడు నా కోసమే ఆలోచిస్తారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా గగన్ అలా లోపలికి వచ్చేసి ఇంకా గగన్ అయితే ఆలోచిస్తూ ఉంటారు. అయినా వాడు ఎందుకు అలా బిహేవ్ చేశాడని కోప్పడుతూ ఉంటాడు. అప్పుడే గగన్ అంతరాత్మ బయటకు వస్తుంది. ఏరా గగన్, బాగున్నావా అని అడుగుతారు. హేయ్, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు గగన్. ఓరేయ్, నీకొక విషయం అర్థం కావట్లేదురా మొద్దు, నువ్వు భూమిని ఆకాశం అంత ప్రేమించావు, కానీ భూమి నిన్ను ప్రేమించట్లేదు అని నిన్ను గెంటేసింది. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఎంత స్టిఫ్గా, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఉండకుండా నువ్వెవరైనా అంటే నేను ఒప్పుకోను, నిన్నెవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటే భూమికి నీపై ఉన్న ప్రేమ బయటకు కనిపిస్తుంది. కానీ భూమికి నీపై ఎంత ప్రేమ ఉందో నీకు తెలుస్తుందారా? తెలీదు కదా. భూమి మనసు లోపల డ్రిల్ వేస్తే బయటికి నీళ్ళు వస్తాయి చూడు, అలా అంత ప్రేమ ఉందిరా. కానీ ఆ విషయాన్ని తను బయట పెట్టట్లేదు, నువ్వే ఎలా అయినా బయటికి తీసుకురావాలరా అని అంటాడు గగన్ అంతరాత్మ. నువ్వు చెప్పింది నిజమే అంటావా అని అంటాడు గగన్. అవును నిజం, కానీ ఆ డ్రిల్ మిషన్ ఎవరో తెలుసా అని అంటారు గగన్ అంతరాత్మ. ఎవరు అని అడుగుతారు. ఇంకెవర్రా, ఆ నక్షత్ర అనే మిషన్తో భూమి మనసు లోపలికి తవ్వావనుకో, నీపై ప్రేమ భడేలని ఉడుక్కు పడుకొని బయటకు వస్తుంది. అప్పుడు భూమిని నువ్వు అటు ఇటు కదల్లేని పొజిషన్లో నించోబెట్టినట్టు అవుతావు. నీ ప్రేమ తనకి తెలుస్తుంది, తన ప్రేమ నీకు తెలుస్తుంది. ఇంకొకసారి భూమితో హ్యాపీగా బిహేవ్ చేసినట్టు ఉండొద్దు. నీపై భూమికి ఎంత ప్రేమ ఉందో తెలిసేలా చేసుకో. ఓకే, బాయ్ అని అలా వెళ్ళిపోతాడు గగన్ అంతరాత్మ. వీడు చెప్పింది నిజమే. నక్షత్ర అనే మిషన్తో భూమి గుండెని తవ్వితే భూమి మనసులో ప్రేమ వాటర్లో బయటకు వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు గగన్. అదే టైంకి భూమి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని గగన్ దగ్గరికి రాబోతూ ఉంటుంది. అపూర్వ గగన్ ఆఫీస్కి రీచ్ అవుతుంది. అపూర్వని నక్షత్రని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ఆయనతో మంతనాలు జరపడానికా? అయినా నేనుండగా అదెలా జరుగుతుందో నేను చూస్తానని చెప్పి భూమి చాలా కోపంగా ఉంటుంది. ఇంకా నక్షత్ర అలా కిటికీలో ఉండి చూస్తూ ఉంటుంది. ఇంకా భూమిని గమనిస్తాడనమాట గగన్. భూమి వైపు చూస్తూనే ఏమీ తెలియనట్టు మళ్ళీ అపూర్వ వైపు చూస్తూ, ఏంటి అపూర్వ ఇలా వచ్చావేంటి? ఏదైనా ప్రాబ్లమా? మీ ఆయన బాగానే ఉన్నాడా అని అడుగుతారు గగన్. రేయ్, పిచ్చిగా వాగొద్దు, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది అపూర్వ. పెద్దవారు, ఫస్ట్ టైం నా ఆఫీస్కి వచ్చావు,
నీకు మర్యాద చేయకుండా ఉండలేను. సరే కూర్చొని మ్యాటర్ చెప్పు, ఎందుకొచ్చావు అని అడుగుతారు గగన్. తెలుసు కదరా, నా కూతురు నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు తప్ప ఎవ్వరినీ వద్దు అనుకుంటుంది. దాని మనసు నేను ఎంత మార్చాలని ప్రయత్నించినా అది నా మాట వినట్లేదురా. ఎంత చెప్పినా వినట్లేదు. అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను. డైరెక్ట్గా నీ నోటితోనే నువ్వు అవునంటావో కాదంటావో వింటే అది దాని చెవులతో వింటుంది, మనసులో పెట్టుకుంటుంది. చెప్పు, నేను అడుగుతున్నాను. నక్షత్ర తల్లిగా నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు నా కూతురు నక్షత్రని పెళ్లి చేసుకుంటావా అని అన్విల్లింగ్లీ రిలిక్టెంట్గానే అడుగుతుందన్నమాట అపూర్వ. ఇంకా గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే భూమి ఏం చెప్తారో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అపూర్వ, నేను నీకు ఎలా కనబడుతున్నాను? నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇంపాసిబుల్ అని అంటారు గగన్. ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అని అంటాననుకున్నావా అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇంకా అపూర్వ కూడా షాక్ అయిపోతుంది. నక్షత్ర మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నువ్వు చెప్పేదేంట్రా, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది నక్షత్ర గురించి అపూర్వ. ఆఫ్ కోర్స్ ఎస్, చేసుకుంటాను. ఎంతైనా నన్నుగా నేను ఎంత చీకొట్టినా నా వెనకాలే తిరుగుతూ, నేను ప్రేమించినని మొత్తుకున్నా, నా మీదే ఆశలు పెట్టుకున్నా నీ కూతురి డెడికేషన్ నాకు బాగా నచ్చింది. అందుకే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను. యా, మా అమ్మ చెప్తే నేను ఏది కాదన్ను. కాబట్టి మా అమ్మ ఒప్పుకుంది కాబట్టి ఓకే, నేను కూడా ఒప్పుకుంటున్నాను అని అంటారు గగన్. ఒక్కసారిగా అపూర్వ షాక్లో ఉండిపోతుంది. భూమి కూడా అదంతా విని తనే గిల్లుకుంటుంది. అబ్బా, అంటే ఇదంతా నిజమేనన్నమాట. ఏంటి ఈయన ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు, చిచ్చి అని ఇంకా అలా వెనక్కి తిరిగి ఒక క్యాబిన్లోకి వెళ్ళిపోతుందన్నమాట భూమి. ఇంకా గగన్ భూమి వైపే చూస్తూ ఉంటారు. ఇంకా గగన్ అయితే అలా హ్యాపీగా వెళ్ళి పెళ్ళి ఏర్పాట్లు చేసుకో సరేనా అని చెప్పి ఇంకా అలా పంపించేస్తాడనమాట గగన్. ఇంకా భూమి అయితే నక్షత్ర అయితే హ్యాపీగా గగన్ దగ్గరికి వచ్చి గగన్ బుగ్గపై కిస్ చేసేసి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇంకా అదంతా చూస్తూ భూమి చాలా అసహ్యంగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గగన్ మాత్రం ఎస్, ఇప్పుడు భూమి మనసు నిండా నాపై ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా భూమి కోపంగా క్యాబిన్కి వెళ్ళి, ఏంటి దాన్ని పెళ్లి చేసుకుంటారు కదా, ఇప్పుడే అసలు ఆయన మనసులో ఏముందో నేను తెలిసేలా చేసుకుంటానని చెప్పి ఇంకా భూమి ధరణిగా గగన్కి కాల్ చేస్తుంది. గగన్ కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? సారీ, ఏంటి ఇప్పుడు కాల్ చేసావేంటి అని అడుగుతారు గగన్. ఏమీ లేదు, నా ఫ్రెండ్ ఇందాకే మీకు జరిగిందంతా చెప్పింది. మీరు దాన్ని కాపాడారంట కదా, అది ఎవరో దాన్ని మిస్బిహేవ్ చేస్తుంటే మీరు వాళ్ళని కొట్టి తను ఎలాంటిదో చెప్పారంట కదా, అందుకే అది తెగ పొంగిపోయింది. ఇంకా మీ మనసులో అది ఉందేమో అనుకుంటుంది. నాకు చెప్పండి, ఇంకా మీ మనసులో భూమి ఉందా అని అడుగుతుంది ధరణి. ఇంక ఒక్కసారిగా గగన్ ఉంది, ఎస్ భూమి నా మనసులోనే ఉంది, ఓకేనా అని అంటారు గగన్. ఆ మాటలు విని భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా గగన్ని చూస్తూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. మరి అని అడగబోయి, అమ్మో వద్దు, ఈ విషయం తెలిస్తే మళ్ళీ ఎలా తెలిసిందని డౌట్ వచ్చేస్తుంది. ఆహా, అయితే హ్యాపీ అన్నమాట అని భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే, నా మనసులో భూమి ఉందని నువ్వు తెలుసుకున్నావు కదా, కాబట్టి నువ్వే భూమిని నన్ను ప్రేమించమని ఒప్పించు. భూమిని ఒప్పిస్తావా? చెప్పు, నన్ను ప్రేమించమని భూమిని ఒప్పిస్తావా అని అడుగుతారు గగన్. అది నేనెలా చేయగలనండి అని అంటుంది ధరణి.
కదా. అలాంటప్పుడు ఎందుకు ఎందుకు నన్ను ప్రశ్న వేశావు? చూడు, భూమి నా మనసులో లేదు, ఇది ఫిక్స్. నీ ఫ్రెండ్కి కూడా అదే విషయం చెప్పు అని కాల్ కట్ చేసేస్తాడు గగన్. ఒక్కసారిగా భూమి, చా ఇదేంటి, ఈ ధరణిగా మారైనా అడుగుతారనుకుంటే ఈయనేంటి ఇలా మాట్లాడారు అని బాధపడుతూ ఉంటుందన్నమాట భూమి. ఇంక భూమి గగన్ దగ్గరికి వచ్చి ఫేస్ అంతా చాలా డల్గా పెట్టుకుంటుంది. ఏంటి, ఏమైంది, ఫేస్ ఎందుకు అలా పెట్టావు అని అడుగుతారు గగన్. ఏం లేదు, మీరు ఆ నక్షత్రతో పెళ్ళికి ఒప్పుకున్నారు కదా, అదంతా నేను విన్నాను అని అంటుంది భూమి. హో అవునా, సూపర్ సూపర్. అయితే ఇంటికి వెళ్ళాక మీ నక్షత్రకి ఫేషియల్ ఎలా చేయాలో చెప్పు, మీ నాన్నని ఎలా ఒప్పించాలో ఆ అపూర్వకి ఐడియా ఇవ్వు, సరేనా అని అంటారు గగన్. మిమ్మల్ని నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీరేంటి ఆ నక్షత్రం చేసుకోవడం ఏంటి అని అంటుంది భూమి. ఏ నాకేం తక్కువ అని అంటారు గగన్. మీకేం తక్కువ కాదు, దానికే మీరు చాలా ఎక్కువ. అయినా మీరేంటి, మీ క్యారెక్టర్ ఏంటి, ఆ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ నక్షత్రకి మీపై ఉన్నది ప్రేమ కాదు, కేవలం అట్రాక్షన్ మాత్రమే. ఆ విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అంటుంది భూమి. అట్రాక్షన్ ఉందో ప్రేమ ఉందో మాకు తెలియాలి, కానీ నీకెలా తెలుస్తుంది? చూడు, మొదట నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను కాదన్నావు. ఆ నక్షత్రం నన్ను ప్రేమిస్తుంది, అవునంటున్నాను, తప్పేముంది? చూడు భూమి, నా పర్సనల్స్ గురించి ఆలోచించే హక్కు నీకు లేదు. అయినా ఆలోచించుకుంటానంటే అది నీ ఇష్టం, కానీ నా దగ్గరికి వచ్చి నువ్వు సలహా ఇవ్వకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. ఇప్పుడు ఏం చేయాలి? ఇదే కరెక్ట్. ఈయన మొండివారు, మాట వినరు. ఆ నక్షత్రం ఉందే, దాని వైపు నుండే వస్తాను అని కోపంగా ఇంటికి రీచ్ అవుతుంది భూమి. భూమి ఇంటికి రీచ్ అవ్వగానే అపూర్వ భూమికి ఎదురుపడుతుంది. ఏంటి, నేను అసలే చాలా చిరాగ్గా ఉన్నాను, జరగండి అని అంటుంది భూమి. ఆగు భూమి, నాకొక డౌటు. మార్నింగ్ వెళ్తున్నావు, ఈవినింగ్ వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అపూర్వ. ఏంటి, నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు అని అంటుంది భూమి. అదేంటి, ఈ ఇంటి పెద్దగా నాకు తెలుసుకునే హక్కు లేదో అని అంటుంది అపూర్వ. నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాను, సరేనా అని చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. హో, డ్యాన్స్ క్లాసా? అబద్ధాన్ని బాగానే చెప్తున్నావు భూమి. నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళట్లేదు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఒకటి మాత్రం నిజం, నీ గుట్టు ఎలా అయినా నేను బయట పెడతాను. బావ ముందు నిన్ను ఖచ్చితంగా దోషిలా నిలబెట్టి నిన్ను ఇంటి నుండి బయటికి పంపించేస్తాను అని ఇంకా చాలా క్రూయల్గా చూస్తూ ఉంటుంది భూమి వైపు. అలా అపూర్వ. ఇది ఇలా ఉండగా చెర్రీ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. భూమి బాధపడుతున్న చెర్రీ దగ్గరికి వస్తుంది. ఏంటి చెర్రీ, చెర్రీ, చెర్రీ అని పిలుస్తుంది. మువ్వా, ఎప్పుడొచ్చావు అని అడుగుతారు. నేను వచ్చి చాలాసేపు అయింది చెర్రీ, కానీ నువ్వేంటి అసలు ఏమీ అనటం లేదు. ఏమేం చెర్రీ, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది భూమి. నీకు తెలీదు మువ్వా, ఆ అపూర్వ అత్తయ్య ఎంత శాడిస్టో ఇవ్వాలని నాకు అర్థమైంది. కట్నం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఎంత మోసం చేసిందో. ఒకరోజేమో అలా అనింది, ఇప్పుడేమో ఇలా అంటుంది అని జరిగిందంతా చెప్తాడనమాట చెర్రీ. ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతుంది భూమి. ఛీ, ఇలా చేస్తుందా? అయితే ఖచ్చితంగా ఆ అపూర్వకి తిక్క కుదర్చాల్సిందే. భూమి, సారీ చెర్రీ, నువ్వేమి కంగారు పడద్దు. ఆ అపూర్వ పిలక ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, సరేనా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ నక్షత్ర రూమ్కి వస్తుంది. నక్షత్ర డ్యాన్స్ వేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకా నక్షత్ర వైపు చూస్తూ,
ఏంటి ఏంటిదంతా? ఎందుకు డ్యాన్స్ వేస్తున్నావు అని అడుగుతుంది. ఎందుకేంటి మమ్మీ? డాడీ సారీ గగన్ గగన్ నా గగన్ బావ నాతో పెళ్లి ఒప్పుకున్నాడు కదా, అలాంటప్పుడు ఎగిరి గంతేయకుండా నన్నేం చేయమంటావు మమ్మీ అని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అలా నక్షత్ర, ఓహో చూడు, వాణ్ణితో పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా అని వాడికి దగ్గరగా వెళ్ళొద్దు. మీ డాడీని ఒప్పించేంత వరకు వాడికి దూరంగానే ఉండు అని అంటారు అపూర్వ. అదేంటి మమ్మీ అలా అంటావు? నేను బావతో ఇప్పుడే డిన్నర్కి వెళ్దామని మెసేజ్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది నక్షత్ర. నీకొక నమస్కారం. చూడు బేబీ, వాడితో డిన్నర్ కాదు, వాడిని కలవడానికి కూడా నేను ఒప్పుకోను. ఒప్పుకున్నానంటే ఇంక నా పని అయిపోయినట్టే. నాకు మీ డాడీ, నేను ఆ గగన్ గడి కాళ్ళు పట్టుకున్న సీనే గుర్తొస్తుంది. నీకు దండం పెడతాను, అలాంటివేమీ చెయ్యొద్దు అని అంటుంది అపూర్వ. ఏమో మమ్మీ, నువ్వు చెప్పేదేమీ నాకు అర్థం కావట్లేదు. అయినా కాబోయే భర్తతోనే కదా డిన్నర్కి వెళ్తుంది, నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు అని చెప్పి నక్షత్ర అక్కడి నుండి అలా వెళ్ళిపోతుంది. హేయ్ ఆగు అని అంటుంది భూమి. ఒక్కసారిగా భూమి వైపు కోపంగా చూస్తుంది నక్షత్ర. ఏయ్ ఏంటి నన్ను ఆగమంటున్నావు? ఎంత ధైర్యమే నీకు అని అంటుంది. భూమి పడేలని చెప్పి నక్షత్ర చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా అపూర్వ, నక్షత్ర, గోరింటాకు పిన్ని ముగ్గురు షాక్ అయిపోతారు. అమ్మాయి, మనం చూసింది నిజమేనా అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. ఏంటి పిన్ని, నేను చేసింది కరెక్టేనా అనుకుంటున్నావా? సరే నీకోసం ఇంకొక్కసారి దీన్ని కొడతానని చెప్పి మళ్ళీ ఒకటి చెంప మీద కొడుతుందనమాట నక్షత్రకి భూమి. ఒక్కసారిగా అపూర్వ, హేయ్ ఏం చేస్తున్నావే? ఎంత ధైర్యం ఉంటే నీకు నా కూతుర్నే కొడతావా అని అంటుంది అపూర్వ. అపూర్వ మమ్మీ ఆగు, కాస్త సైలెంట్గా ఉండు. నేను చూపించే వీడియో చూసిన తర్వాత ఈ మాట అనాలో లేదో నువ్వే ఆలోచించు అని వీడియో చూపిస్తుంది. మమ్మీ, నేను బావతో డిన్నర్కి వెళ్తున్నానంటే ఏదైనా డాడీని ఒప్పించిన తర్వాత వెళ్ళు అని చెప్పింది. మొత్తం వీడియో రికార్డ్ చేసుకుంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. ఇంకా అపూర్వ, ఇంకా నక్షత్ర, గోరింటాకు పిన్ని కూడా అలా షాక్ అయిపోతారు. ఇప్పటికే దత్తతని చెడగొట్టారని మీపై నాన్నకి నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూపించానంటే ఇంప్రెషన్ కాదు కదా, మీ చేతికి 3 చిప్పలు వస్తాయి, బయటికి గెంటేస్తారు మా నాన్న. చూపించమంటారా? ఈ వీడియోలు చూపించమంటారా? ఆ నాన్న అని పిలుస్తూ ఉంటుంది భూమి. భూమి ఆగు. హేయ్ ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలంటే అది ఇస్తాను. వద్దు అని అంటుంది అపూర్వ. ఆహా, నీ కళ్ళల్లో భయం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. సరే, నేను అడిగింది చేస్తావా అని అంటుంది భూమి. 2 మాత్రం. దత్తత చేసుకుంటాను, ఆ గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను. ఈ 2 తప్ప ఏదైనా అడుగు, చేస్తాను అని అంటుంది అపూర్వ. నేను ఆ 2 అడగాలనుకోవట్లేదు, ఎందుకంటే ఏదైనా నేను కష్టపడి సంపాదించడమే నాకు ఇష్టం. నేను చెప్పినట్లు రేపు మార్నింగ్ నువ్వు చేయకపోతే ఈ వీడియో డైరెక్ట్గా నాన్న ముందు ఉంటుంది, ఓకే అని ఒకటి చెప్తుంది భూమి. ఇంకా అపూర్వ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వంశీ వాళ్ళ అమ్మ నాన్న లేచి పేపర్ చదువుతూ ఉంటారు. ఈరోజు వార ఫలితాలు. ఈ వారం మీకు అదృష్టం కలిసి రాబోతుంది, ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఏమే, నాకు ఆకస్మిక ధనలాభం ఉంటుందంట అని అంటారు వంశీ వాళ్ళ నాన్న. ఏం ధనలాభమో ఏంటో, కోడల్ని పెళ్లి చేసుకొని ఇన్ని రోజులైంది, తన నుండి కట్నమే రాలేదు, ఇంకేం ధనలాభం అండి అని అంటుంది వంశీ వాళ్ళ అమ్మ. అప్పుడే కరెక్ట్గా డోర్ నాక్ చేసిన సౌండ్ వినపడుతుంది. ఆహా, ఆ సౌండ్ వింటుంటే లక్ష్మీదేవే తలుపు కొట్టినట్టు అనిపిస్తుంది, వెళ్ళి తీ అని అంటారు వంశీ వాళ్ళ నాన్న. ఇంకా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఒక పెద్ద బ్యాగ్తో అపూర్వ అక్కడ ఉంటుంది. ఒక్కసారిగా అపూర్వని చూసి షాక్ అయిపోతారు వంశీ వాళ్ళ అమ్మ నాన్న. మీరా? రండి మేడం రండి. వంశీ, ఒరే వంశీ రారా, మీ అపూర్వ గారు వచ్చారు రారా అని చెప్పి ఇంక పిలుస్తూ ఉంటారు. అపూర్వ లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తుంది. ఈ ఇంట్లో అడుగు పెడతానని అనుకోలేదు, పెట్టాల్సి వచ్చింది, ఛీ అని మనసులో అనుకుంటుంది అపూర్వ. మేడం రండి, టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా?
చెప్పండి మేడం అని అంటారు వంశీ వాళ్ళ అమ్మ. నాకేమీ వద్దు, మీకు కట్నం ఇవ్వకుండా ఆపాను కదా, ఆ కట్నాన్నే తీసుకొచ్చి ఇచ్చాను. చూడండి, చూసి బాగా సంతోషపడండి. ఇంకొకసారి మా ఇందుని కట్నం తీసుకురాలేదు అని ఇరిటేట్ చేశారో, నేను కాదు, డైరెక్ట్గా మా బావే మీతో డీల్ చేస్తాడు. మా బావ దగ్గర ఉన్న గన్ గురించి మీకు తెలుసు కదా అని అంటుంది అపూర్వ. తెలుసు మేడం, తెలుసు. అయినా అపూర్వ గారు, కట్నం ఇవ్వనంత వరకేనండి, ఇచ్చారు కదా, ఇప్పుడు మా కోడల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం, మీరు చూస్తారు కదా అని చెప్పి డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారనమాట వంశీ వాళ్ళ అమ్మ నాన్న. ఇందు రా, జాగ్రత్తగా ఉండు, సరిగ్గా ఉండు. ఇంకొక్కసారి మీ ఇంట్లో నుండి సమస్య అని ఆ ఇంటికి ఫోన్ రాకూడదు, వచ్చిందంటే బాగోదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. భూమి బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది. వావ్, సూపర్ మమ్మీ, నీ చేత్తో ఇలాంటి మంచి పనులు చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ అని అపూర్వ బుగ్గలు గిలుతూ ఉంటుందన్నమాట భూమి. హే, నా చేతే డబ్బులు ఖర్చు పెట్టిస్తావు కదే, నిన్ను రోడ్డు మీద పడేలా చేస్తా అని అంటుంది అపూర్వ. అనుకోవడం తప్ప నువ్వేం చేయలేవు మమ్మీ, నాకు బాగా తెలుసు. సరే రా, ఇంటికి వెళ్దాం, మన కోసం నాన్న ఎదురు చూస్తూ ఉంటారు, రా అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు అపూర్వ అండ్ భూమి. ఇటువైపు డబ్బులు లెక్క పెట్టుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు వంశీ వాళ్ళ అమ్మా నాన్న. చూసావా, వార ఫలితాల్లో నాకు ఆకస్మిక ధనలాభం అంటే ఏంటో అనుకున్నావు, ఇదే. అమ్మ ఇందు, ఏమనుకోకమ్మా, మమ్మల్ని క్షమించు, ఎంతైనా మధ్యతరగతి వాళ్ళం కదా, అందుకే మాకు కాస్త అందరికంటే డబ్బాస్ ఎక్కువ. నిన్నికపై పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. రే వంశీ, కోడలి కంట్లో కన్నీటి చుక్క రాకూడదు అని చెప్పి డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు వంశీ వాళ్ళ అమ్మ నాన్న. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది బిందు హిందూ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.